మన మీద ఎంత అప్పు ఉన్నా సరే, మనం ఎలా అయినా సరే దర్జాగా రాజులాగా బ్రతకగలం. కానీ ఒక మనిషి జీవితంలో ఒక పెద్ద సవాలు అప్పుల బాధలు. కష్టాలు కాదు. అసలు సవాలు ఏంటి అంటే మన ఎదుగుదలను చూడలేని వారి చూపులు, మన సంతోషాన్ని తట్టుకోలేని వారి కుతంత్రాలు. కొంతమంది మనం బాగా ఉన్నా సరే అసూయపడతారు. మనం కష్టపడి సాధించుకున్న దాన్ని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక వారి హృదయంలో మన విజయానికి శుభాకాంక్షలే ఉండవు. మన వైఫల్యానికి మాత్రం ఆనందం ఉంటుంది. ఇక అలాంటి వారి మధ్య బ్రతకడం నిజంగా ఎంతో కష్టం. అవునా? కానీ ఇక్కడే ఒక సత్యం ఉంది. వారిని మార్చడం మన చేతుల్లో అస్సలు లేదు. కానీ వారిని పట్టించుకోకుండా ముందుకి సాగడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మన శక్తి వాళ్ళ చూపుల్లో కాదు, మన కృషిలో ఉంటుంది. మన విలువ వాళ్ళ ఈర్ష్యలో కాదు, మన విజయంలో దాగి ఉంటుంది. సమాజంలో కొందరు మనం పడిపోవాలని ఆశిస్తారు. కానీ మనం నిలబడితేనే కదా వారికి సమాధానం దొరుకుతుంది. మనం ఆగిపోతే వారి ఆశ అనేది నెరవేరుతుంది. కానీ మనం ముందుకి ధైర్యంగా సాగితే చివరికి వారి ఈర్ష్యే మన విజయానికి ఇంధనమవుతుంది. కాబట్టి కళ్ళల్లో కుతంత్రాన్ని, మనసులో విషాల్ని అస్సలు మీరు పట్టించుకోకుండా మన దారి మనం వేసుకోవాలి. ఇక నిజమైన బలమైన జీవితం అంటే మన చుట్టూ కూడా ఎంతమంది వ్యతిరేకులు ఉన్నా సరే మన హృదయాన్ని మనం ప్రశాంతంగా ఉంచుకొని మన కృషిని కొనసాగించడమే. ఎందుకంటే చివరికి గెలిచేది చూపులు కాదు, కుతంత్రాలు కాదు, ఈర్ష్య కాదు. గెలిచేది కేవలం కష్టపడి నిలబడ్డ మన మనస్సు మాత్రమే అని నువ్వు గుర్తుపెట్టుకో. మన జీవితంలో ప్రతిసారి మనకు ఎన్నో అడ్డంకులు బాహ్య శక్తుల వల్ల రావు. చాలాసార్లు అవి మన చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనల వల్లే వస్తాయి. ఎవరైనా సరే మనకన్నా బాగా బ్రతికితే, ఎవరైనా విజయవంతమైతే ఆనందపడేవారు చాలా అరుదు. ఇలా చాలామందిలో వెంటనే అసూయ, కుతంత్రం, కళ్ళలో ఏడుపు వెంటనే మొదలవుతుంది. వారు నేరుగా దాడి చేయకపోవచ్చు, కానీ వారి చూపులు, అలానే మాటలు, వెనక నుండి ఆడే ఆటలు మన మనసుని ఎంతగానో కృంగదీస్తాయి కదా. అసలు ఈ సమాజంలో మనపై అలాంటి కళ్ళు పడకపోవడం అసాధ్యం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మహాపాఠం ఏంటో తెలుసా? కేవలం మన బలాన్ని వారి బలహీనతకు తాకట్టు పెట్టకూడదు. మన కలలను వారి అసూయకు అస్సలు బలి ఇవ్వకూడదు. అలానే మన ఎదుగుదలను వారి కుతంత్రాల వల్ల ఆపకండి. ఎందుకో తెలుసా? అసలు గెలుపు అనేది పొరపాట్లను చూపించిన వారి మధ్యలో కూడా మన పయనాన్ని ఆపకుండా ఉండడమే. ఈర్ష్యతో మనల్ని కూల్చాలనుకునే వారి మధ్యలో దృఢంగా నువ్వు ధైర్యంగా నిలబడి ఉంటే అదే విజయం. కుతంత్రాలు పన్నే వారి మాటల్ని పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్తే ఇక అదే కదా ధైర్యం. వారి కళ్ళల్లో విషం ఉన్నా సరే మన కళ్ళల్లో కాంతి అనేది కొనసాగితే అదే కదా నిజమైన జీవితం. మనము గుర్తుంచుకోవాలి, మనపై చూపులు వేసేవారి ఆలోచనలు ఎప్పటికీ కూడా మనకు హాని చేయలేవు. మన మనసు బలహీనపడనంత వరకు కుతంత్రాలు ఎప్పటికీ కూడా మన అడుగులను అస్సలు ఆపలేవు. మనం ధైర్యంగా సంతోషంగా నడిచినంత వరకు ఈర్ష్య ఎప్పటికీ మన విజయాన్ని మాయం చేయలేదు. మనం ఎప్పుడూ కష్టపడుతూ నిలబడినంత వరకు సమాజంలో ఎవ్వరూ కూడా మనపై ఎలా ఉన్నా సరే మన హృదయం అనేది నిష్కల్మషంగా ఉండాలి. మన కృషి ఎప్పుడూ ఎక్కడ కూడా ఆగకూడదు. కుళ్ళు, కుతంత్రాలు క్షణికం, కానీ మన ఆత్మస్థైర్యం మాత్రం శాశ్వతమని తెలుసుకో. వాళ్ళు మనం పడిపోవాలని ఆశపడతారు, కానీ మనం ఎదగడం నేర్చుకుంటే
మన గెలుపుని ఇక్కడ ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. ఈ విషయం మర్చిపోకు. చూడండి, మనం ఎంత సత్యవంతంగా, ఎంత కష్టపడి జీవించినా సరే కొందరికి అది అస్సలు కనిపించదు. ఇక వాళ్లకు కనిపించేదల్లా మన సంతోషం, మన ఎదుగుదల, మన సాధన మాత్రమే కనపడతాయి. కానీ వాటిని వారు ఆనందించలేరు. ఎందుకంటే వారికి అలాంటి మనస్తత్వం ఉండదు కాబట్టి. వాళ్ళు మనం పడిపోతే సంతోషపడతారు, మనం ఎదిగితే కష్టపడతారు. ఇక మన విజయానికి కరతాళ ధ్వని అనేది చేయలేరు కదా. కానీ మన వైఫల్యానికి మాత్రం గులాబీలు విసరగలరు. ఇలాంటి సమాజంలో బ్రతకడం అంత సులభమేం కాదు. కానీ ఇదే నిజమైన జీవన రహస్యం. మనసు అనేది బలహీన పడకపోతే ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు, ఎప్పటికీ నిన్ను గెలవలేరు. ఒక విత్తనం నేల కింది మట్టితో, అలానే రాళ్లతో, ఒత్తిడితో కప్పబడుతుంది. కానీ ఆ విత్తనం అనేది అక్కడితో ఆగిపోదు. అది తనలోని శక్తితో ఆ మట్టిని సైతం చీల్చుకొని వెలుగుని చేరుకుంటుంది. మన జీవితం కూడా అచ్చు అలానే ఉంటుంది. కుతంత్రాల మట్టి, ఈర్ష్య యొక్క రాళ్ళు, ఓర్వలేని కళ్ళ భారాలు ఇవన్నీ మనపై పడతాయి. కానీ మనం మనలోని ధైర్యంతో వాటిని చీల్చుకొని బయటికి రావాలి. మన విజయం అంటే వారి కన్నుల బాధ, మన ధైర్యం అంటే వారి కుతంత్రాల ఓటమి. అదే మన సంతోషం అంటే వారి ఈర్ష్యకు సమాధానం. ఇక మన జీవితానికి చివరిగా మిగిలేది మనం ఎన్ని అడ్డంకుల మధ్య నిలబడ్డామో, ఎన్ని కష్టాల్లోనూ నిలిచామో, ఎన్ని ఓర్వలేని కళ్ళ మధ్య నుంచి కూడా వెలుగుగా మనం నిలిచామో అదే అసలు సిసలైన మన గొప్పతనం. కాబట్టి ఎవరి చూపులకో, ఎవరి కుతంత్రాలకో, ఎవరి ఈర్ష్యకో మన జీవితాన్ని అస్సలు ఆపివేయకండి. వారు మన పతనం కోసం ఎదురు చూస్తే మనం మన ఎదుగుదలతో వారికి సమాధానం ఇవ్వాలి. వారు మనపై కళ్ళతో దాడి చేస్తే మనం కృషితో గెలవాలి. జీవితం అనేది ఒక యుద్ధభూమి లాంటిది. అక్కడ శత్రువులు లేకపోతే మన ధైర్యం ఎప్పుడూ కూడా నిరూపితమవుతుంది. ఇక అక్కడ ఆటంకాలు ఏవీ లేకపోతే మన పట్టుదల ఎప్పుడూ కూడా వెలుగులోకి వస్తుంది. అక్కడ ఈర్ష్యతో మనుషులు లేకపోతే మన విజయానికి విలువ ఎప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనం ఎదుర్కొంటున్న అసూయ, కుతంత్రాలు అన్నీ కూడా మన గెలుపుకి పునాదిరాళ్లే. మనం వాటికి భయపడితే అవి మన అడ్డంకులు. మనం వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే అవే మనకు విజయ కిరీటాలు. వాళ్ళు మన పతనాన్ని చూడాలని కోరుకుంటారు, కానీ మన గెలుపే వాళ్ళకి సమాధానం. వాళ్ళు మన సంతోషాన్ని తట్టుకోలేరు, కానీ మన ప్రశాంతతే వాళ్ళకి అశాంతత. వాళ్ళు మన ఎదుగుదలని తట్టుకోలేరు, కానీ మన విజయమే చివరికి వారిని మౌనంగా మార్చేస్తుంది. అందుకే వారి కళ్ళను కాదు, నీ కలల్ని నమ్ము. వారి కుతంత్రాల్ని కాదు, నీ కృషిని నమ్ము. వారి ఈర్ష్యను కాదు, నీ ధైర్యాన్ని నువ్వు నమ్ము. ఇక మనిషి ఎదుగుదల అనేది ఒక దీపం వెలిగినట్టే. దీపం అనేది వెలిగితే పూర్తిగా చీకట్లు పోతాయి. కానీ ఆ దీపం వెలుగులోనే కదా ఎగిరే పురుగులు, దోమలు, కీటకాలు అన్నీ కూడా వస్తాయి. అచ్చు అలానే మనం ఎదిగితే కూడా మన చుట్టూ ఈర్ష్యతో మండిపడేవారు కూడా ఉంటారు. మన కాంతిని ఆర్పేయాలని వారు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మన జ్యోతి అనేది తగ్గాలని వారు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఒక్కటే మార్గం, మనలోని నూనె అనే కృషిని మాత్రం ఎప్పటికీ కూడా తగ్గనివ్వకపోవడం. ఒక వృక్షం చిన్న మొక్కగా అది ఉన్నప్పుడు దాని మీద ఎవ్వరూ కూడా రాళ్ళు వేయరు. కానీ అది పెద్ద వృక్షమై
పండ్లను ఇస్తే ఇక అప్పుడే కదా రాళ్ళు అనేటివి పడతాయి. ఎందుకంటే పండ్లు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలంటారు. మన జీవితం కూడా అంతే. మనం ఎదగక ముందే ఎవ్వరూ కూడా మనపై కళ్ళు వేయరు. కానీ ఒక్కసారి మనం ఎదిగిన తరువాత అసూయ, కుతంత్రాలు, కుళ్ళు, ఏడుపు ఇవన్నీ మొదలవుతాయి. అదే మన ఎదుగుదలకి నిదర్శనం. కాబట్టి అసూయతో మనపై కుళ్ళుకునే వారిని చూసి అస్సలు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అదే మనం సరైన దారిలో ఉన్నామన్న సాక్ష్యం మనకి. ఎందుకంటే నిస్వార్థమైన మనిషిని ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. విలువైన మనిషిని కుతంత్రాలతో ఆపడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఇక వారు మన దారిలో ముళ్ళు వేస్తే మనం వాటిని ముళ్ళు సైతం తొక్కుకుంటూ గులాబీ తోటకు చేరుకోవాలి. మన అడుగుల్ని ఆపాలని చూసిన వారికి మనం మరింత బలంగా పరిగెత్తాలి. వారు మన పతనం కోసం ఎదురు చూసినా సరే మనం ధైర్యంగా ఎదుగుదలతో వారిని మౌనంగా దాటేయాలి. అసూయ కలిగిన వారి ఓర్వలేని చూపులు మన కలల్ని ఆపలేవు. కుతంత్రాలు మన కృషిని ఓడించలేవు. ఇతరుల కడుపు మంట మన భవిష్యత్తును అస్సలు ఎప్పటికీ నాశనం చేయలేదు. ఎందుకో తెలుసా? మన బలం మన హృదయంలో ఉంది. మన విజయ రహస్యం కేవలం మన కృషిలో ఉంది. ఇక మన గెలుపు మన ఆత్మస్థైర్యంలో ఉంది. కాబట్టి ఇతరుల చూపులకి భయపడకండి. ఇతరుల మాటల్ని అస్సలు పట్టించుకోకండి. ఇతరుల కుతంత్రాల వల్ల మీరు ఆగిపోకండి. ఎందుకంటే ఇక్కడ చివరికి చరిత్రలో నిలిచేది కేవలం మన గెలుపు మాత్రమే. ఇతరుల చూపులు కాదు కదా, కుతంత్రాలు కాదు కదా, ఈర్ష్య కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనిషి విజయ పదం ఒక పర్వతాన్ని ఎక్కినట్లే ఉంటుంది. అలా ఎక్కుతున్నప్పుడు గాలి అనేది ఎదురొస్తుంది. అడుగుల దగ్గర రాళ్ళు అనేటివి జారతాయి. పైనుంచి ఏదో ఒకటి మనల్ని తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పర్వత శిఖరం మీద నుండి కనిపించే దృశ్యం ఆ కష్టాలన్నింటికీ కూడా చాలా విలువైనది. అచ్చు అలానే జీవితంలో కూడా మనపై ఎన్ని చూపులు పడ్డా, ఎన్ని కుతంత్రాలు పడ్డా సరే శిఖరం చేరిన తర్వాతే కదా అసలు అర్థం తెలుస్తుంది. ఒక చిన్న నది పెద్ద సముద్రం చేరే వరకు అది ఎన్నో అడ్డంకుల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. రాళ్ళు, రప్పలు, మట్టి, వంకలు, ఎత్తులు, పల్లాలు ఇలా అన్నిటినీ కూడా అది దాటుకుంటూ చివరికి మహాసముద్రంలో కలుస్తుంది. ఇక అలానే మన ప్రయాణం కూడా అలాంటిది. మన మీద ఎన్ని చూపులు పడ్డా, ఎన్ని కుతంత్రాలు పడ్డా సరే చివరికి మన లక్ష్యాన్ని మనం చేరుకుంటే చాలు. మనం పతనం కావాలని ఎదురు చూస్తున్న వారు ఉన్నప్పుడు మన గెలుపు అనేది మరింత విలువైనదవుతుంది. మనం బలహీన పడతామని ఆశిస్తున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడు మన ధైర్యమే వారికి నిజమైన సమాధానం అవుతుంది. అసలు జీవితం అంటే అందరికీ నువ్వు నచ్చేటట్లు జీవించడం కాదు. అసలు జీవితం అంటే మన కళ్ళను మనం నెరవేర్చుకోవడం, మన కృషి ద్వారా మన విలువను నిరూపించుకోవడం. కాబట్టి ఈ సమాజంలో బ్రతకడం నీకు కష్టం అనిపించినా సరే నిజానికి అదే మన బలాన్ని పెంచే ఒక పెద్ద పరీక్ష. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.